ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాము హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పండుగొప్ప చేపల ఇగురుని తయారు చేసుకుందాం. ఈ మధ్యన కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు. ఇక్కడి నుంచి రెగ్యులర్గా వస్తాయి. ఇప్పుడు ముందుగా చేపల్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని ఈ చేప అనేది చప్పబడిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా ఉప్పు కారం పట్టించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్, అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిలన్నిటిని మరొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా పెట్టుకున్న చేపల్ని ఇందులోకి వేసుకోవాలి. నేను వీపు ముక్కలన్నీ ఫ్రై చేయడం కోసం ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టాను. ఇవి మిగతా ముక్కలు అన్నమాట. వీటిలన్నిటిని వేసుకొని 2 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా కూడా వేసుకొని వీటిలన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. మీరు కావాలంటే చేప తలకాయని వేసుకోవచ్చు, లేకపోతే తీసేసినా పర్వాలేదు. ఈ విధంగా ఒక్కొక్క పీస్ని మరో పక్కకి టర్న్ చేసుకొని అన్ని విధంగా చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. మరొకసారి ఈ కర్రీని అటు ఇటు కలుపుకొని మరి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టడం వల్ల తొందరగా కూర అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన పండుగొప్ప చేపల ఇగురు మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.